హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో ఆల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ నెట్వర్క్ మైగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి మ్యాండేటరీ అయిన 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వెరిఫికేషన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. చాలా మంది యూజర్స్కి 2FA సెటప్ చేసే ప్రాసెస్లో డౌట్స్ వస్తున్నాయి. ఓటీపీ రావట్లేదు, అథెంటికేటర్ యాప్ ఎలా యూజ్ చేయాలో తెలియట్లేదు అని మెసేజెస్ వస్తున్నాయి. కాబట్టి ఈ వీడియోలో ఒక స్టెప్ కూడా మిస్ అవ్వకుండా కంప్లీట్ ప్రాసెస్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఒక స్మాల్ మిస్టేక్ వల్ల కూడా మీ అకౌంట్ యాక్సెస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇంకేం లేట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్దాం. నేను ఈ వీడియోని 8 స్టెప్స్ గా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చెప్తాను, చూడండి. స్టెప్ 1, ఓపెన్ ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్. ముందుగా మీరు ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత టాప్ రైట్ సైడ్ కార్నర్ లో ఉన్న ప్రొఫైల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్రొఫైల్ ఓపెన్ అయ్యాక కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ని క్లిక్ చేయండి. స్టెప్ 2, డౌన్లోడ్ అథెంటికేటర్ యాప్. ఆ ఆప్షన్ ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఏంటంటే ఇలాగ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు రికమెండెడ్ అథెంటికేటర్ యాప్స్ చూపిస్తాయి. గూగుల్ అథెంటికేటర్, మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్. మీరు ఈ 2 యాప్స్ లో ఏ ఒకటి అయినా యూజ్ చేయవచ్చు. 2 కూడా సెక్యూర్ మరియు ట్రస్టెడ్ అప్లికేషన్స్. ప్లే స్టోర్ లోకి వెళ్లి గూగుల్ అథెంటికేటర్ లేదా మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టెప్ 3, లాగిన్ టు అథెంటికేటర్ యాప్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అథెంటికేటర్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ ని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ అకౌంట్స్ చూపిస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఇంటర్లింక్ నెట్వర్క్ లాగిన్ కోసం ఏ మెయిల్ యూజ్ చేశారో అదే ఈమెయిల్ ని ఇక్కడ కూడా సెలెక్ట్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ ఓపెన్ చేయండి. స్టెప్ 4, వెరిఫై ఈమెయిల్ ఓటీపీ. ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు 2FA అథెంటికేటర్ లో ఉన్న యాప్స్ డిస్ప్లే చేసింది కదా, ఇక్కడ కింద మీకు కంటిన్యూ బటన్ కనిపిస్తా ఉంటుంది. ఈ కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మీరు ఇంటర్లింక్ నెట్వర్క్ అకౌంట్ క్రియేట్ చేసిన ఈమెయిల్ అడ్రస్ కి ఓటీపీ వస్తుంది. ఈమెయిల్ కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇంపార్టెంట్ నోట్, ప్రస్తుతం చాలా మంది యూజర్స్ కి ఓటీపీ రిక్వెస్ట్ పంపిస్తున్నారు కాబట్టి కొన్నిసార్లు ఓటీపీ ఇమీడియట్ గా రాకపోవచ్చు. అలా జరిగితే కొంచెం వెయిట్ చేసి మళ్ళీ ట్రై చేయండి, లేదా 2 or 3 టైమ్స్ రీట్రై చేయండి. ఇప్పటికీ రాకపోతే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి, ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. స్టెప్ 5, కాపీ పాస్ కీ ఆర్ స్కాన్ QR కోడ్. ఓటీపీ సక్సెస్ఫుల్ గా వెరిఫై అయ్యాక మీకు అప్రాక్సిమేట్లీ 5 minutes టైం డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, QR కోడ్, పాస్ కీ. ఈ రెండిట్లో ఏ ఒకటి అయినా యూజ్ చేయవచ్చు. నేను ఈ వీడియోలో పాస్ కీ మెథడ్ చూపిస్తున్నాను కాబట్టి కాపీ ఆప్షన్ పైన క్లిక్ చేసి పాస్ కీని కాపీ చేసుకోండి. స్టెప్ 6, యాడ్ పాస్ కీ ఇన్ అథెంటికేటర్ యాప్. ఇప్పుడు గూగుల్ అథెంటికేటర్ లేదా మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ ఓపెన్ చేయండి. నేనైతే గూగుల్ అథెంటికేటర్ యాప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, స్కాన్ QR కోడ్, ఎంటర్ ఏ సెటప్ కీ. మనం పాస్ కీ కాపీ చేసుకున్నాం కాబట్టి ఎంటర్ ఏ సెటప్ కీ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కొన్ని బ్లాంక్స్ అంటే కొన్ని ఫీల్డ్స్ అయితే కనిపిస్తాయి. కోడ్ నేమ్, యువర్ కీ, టైం బేస్డ్. ఇక్కడ కోడ్ నేమ్ దగ్గర ఇంటర్లింక్ 2FA అని టైప్ చేయండి, ఎందుకంటే మనం ఇంటర్లింక్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఫ్యూచర్ లో గుర్తుండేటట్టు. యువర్ కీ ఆప్షన్ లో ఇంటర్లింక్ యాప్ నుండి కాపీ చేసిన పాస్ కీని పేస్ట్ చేయండి. టైం బేస్డ్ ఆప్షన్ అలానే ఉంచండి. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక యాడ్ బటన్ ని క్లిక్ చేయండి. యాడ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత స్టెప్ 7, వెరిఫికేషన్ అథెంటికేటర్ ఓటీపీ. ఇప్పుడు మళ్ళీ ఇంటర్లింక్ యాప్ లోకి వెళ్ళి నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేయండి, ఎందుకంటే పాస్ కీ అనేది అక్కడ ఆల్రెడీ సబ్మిట్ చేసి వచ్చారు కాబట్టి. ఇక్కడ మీకు ఎంటర్ యువర్ ఓటీపీ కోడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు అథెంటికేటర్ యాప్ ని ఓపెన్ చేయండి. మీరు సేవ్ చేసిన ఇంటర్లింక్ 2FA ఆప్షన్ కింద ఒక 6-digit ఓటీపీ కోడ్ డిస్ప్లే అవుతుంది. ఆ ఓటీపీని ఇంటర్లింక్ యాప్ లో ఎంటర్ చేయాలి. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఈ ఓటీపీ ప్రతి 30 seconds కి ఆటోమేటిక్ గా మారుతా ఉంటుంది. కాబట్టి ఓటీపీ జనరేట్ అయిన వెంటనే 30 సెకండ్ల లోపు ఇంటర్లింక్ యాప్ లో ఎంటర్ చేయండి. లేట్ అయితే మళ్ళా కొత్త ఓటీపీని యూజ్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత స్టెప్ 8, సేవ్ రికవరీ కోడ్. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మీకు రికవరీ కోడ్ డిస్ప్లే అవుతుంది. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఈ రికవరీ కోడ్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్బుక్ లో రాసుకోండి, సేఫ్ ప్లేస్ లో సేవ్ చేసుకోండి. ఫ్యూచర్ లో మీ అథెంటికేటర్ యాప్ యాక్సెస్ పోయినా, ఫోన్ చేంజ్ అయినా లేదా డివైస్ రీసెట్ అయినా ఈ రికవరీ కోడ్ ద్వారా మళ్ళీ అకౌంట్ యాక్సెస్ పొందవచ్చు. కాబట్టి ఈ రికవరీ కోడ్ ని కంపల్సరీగా సేఫ్ గా ఉంచండి. రికవరీ కోడ్ సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. కంగ్రాచులేషన్స్, మీ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంటర్లింక్ నెట్వర్క్ వెరిఫైడ్ ITLG టోకెన్స్ ని ITLX
ITLX వ్యాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ఈ 2-factor authentication ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సిందే. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన ప్రతి స్టెప్ ని జాగ్రత్తగా ఫాలో అయ్యి మీ 2-factor authentication వెరిఫికేషన్ ని కంప్లీట్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, రేపు మన ఛానల్లో ఇంటర్లింక్ వెరిఫైడ్ ITLG టోకెన్స్ ని ITLX వ్యాలెట్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనే కంప్లీట్ స్టెప్ బై స్టెప్ వీడియో అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ని మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి. అప్పుడే మన నెక్స్ట్ ఇంటర్లింక్ మైగ్రేషన్ అప్డేట్ మీకు ఇమీడియట్ గా నోటిఫికేషన్ గా వస్తుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఇంటర్లింక్ కమ్యూనిటీ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ స్టే యాక్టివ్, కీప్ మైనింగ్, కీప్ షైనింగ్. జై హింద్.